నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చూడటానికి సన్నగా ఉన్న ఫ్యాటీ లివర్, పొత్తి కడుపులో నొప్పి ప్రథమ చికిత్స ఏమిటి? గుండెపోటు హఠాత్ పరిణామం కాదా? గ్యాస్ట్రిక్ బాధలకు యోగాతో ఉపశమనం. ఇంకా హెల్త్ టిప్. ఒంట్లోని అవయవాలపై కొవ్వు చేరడం అనేది బరువు ఎక్కువగా ఉన్న వాళ్లలో సమస్య అనుకుంటారు మనలో చాలా మంది. నిజానికి సన్నగా ఉన్నవాళ్ళు సైతం కొవ్వుతో తిప్పలు పడుతూ ఉంటారు. ఉదాహరణకు ఫ్యాటీ లివర్ సమస్యను చూస్తే ఇది చూడటానికి సన్నగా ఉన్న వాళ్లలోనూ ఎక్కువగానే కనిపిస్తుందని చెబుతారు డాక్టర్లు. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మద్యం కావచ్చు. కారణాలు ఏవైనా కాలేయం మీద కొవ్వు పెరిగిపోవటం అనేది ఇవాళ చాలా మందిలో చూస్తున్నాం. సన్నగా ఉన్న వారిలో ఫ్యాటీ లివర్ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన కాలేయం గురించి పెద్దగా పట్టించుకోగానే ఇది మన కోసం చాలానే కష్టపడుతుంది. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు స్థిరంగా ఉండటానికి సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యతో బాధపడుతూ ఉండటమే దీనికి నిదర్శనం. నిజానికి కాలేయ కణాల్లో ఎంతో కొంత కొవ్వు ఉండటం మామూలే. శరీరంలో మిగతా అవయవాల మాదిరిగానే కాలేయంలోనూ కొవ్వు పోగుపడచ్చు. కొంతవరకు ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ మితిమీరితే మాత్రం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కాలేయం చేసే పనులకు అడుగడుగునా అడ్డు తగులుతూ తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. మామూలుగా ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే పాపులేషన్ ఎవరంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు, షుగర్ జబ్బు ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వీటన్నిటిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటామండి. వాళ్ళకి ఫ్యాటీ లివర్ అంటుంది. కాకపోతే ఇంకొక సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్, ఎస్పెషల్లీ మన ఇండియాలో చూసేది ఏంటి అంటే, చూడడానికి చాలా సన్నగా ఉంటారు, కండలు ఎక్కువ ఉండవు, బరువు ఎక్కువ ఉండరు, కానీ వాళ్ళకి పొట్ట ఉంటుందండి. ఆ పొట్ట కూడా చిన్న పొట్ట ఉంటుంది. వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇలాంటి పేషెంట్స్ నేను చూసినప్పుడు ఏం చేస్తానంటే, ఐ కాన్సన్ట్రేట్ ఆన్ 3 things. వీళ్ళ డైట్ హిస్టరీ ఎలా ఉంటుంది అని చూస్తామండి. ఆర్ దే ఈటింగ్ ఎ హెల్దీ డైట్, ఆర్ దే ఈటింగ్ జంక్ ఫుడ్, ఎక్కువ స్నాకింగ్, ఇవి ఉన్నాయా అని. సెకండ్, వాట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్, ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, సెడెంటరీ జాబా, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారని చూస్తాం. థర్డ్ది ఏంటి అంటే, ఇది ఒక జెనెటిక్ డిఫెక్ట్ ఉందండి, PNPLA3 అనేది. ఇది ఇండియన్ పాపులేషన్లో కొంచెం ఎక్కువ, వెస్ట్రన్ పాపులేషన్తో కంపేర్ చేస్తే. దానికి స్క్రీన్ చేస్తాం. ఈ మూడింటిని పట్టి వాళ్ళకి సన్నగా ఉన్న ఫ్యాటీ లివర్ ఉందా, దాని తర్వాత ఏం చేయాలి అనేది పేషెంట్స్తో మాట్లాడతాం. ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నా, జంక్ ఫుడ్ తీసుకున్నా, ఆల్కహాల్ ఎక్సెస్గా తాగినా, ఇవన్నీ కారణాలండి. బరువు కొంచెము మామూలుగా ఉన్న ఫ్యాటీ లివర్ డెవలప్ అవుద్ది కొంతమందిలో. కాలేయానికి కొవ్వు పట్టినా చాలామందిలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. దీంతో ఇది ఉన్నట్టు చాలామందికి తెలియదు. అందరిలా మామూలుగానే తిరుగుతూ ఉంటారు. అలాగని అసలేం కనిపెట్టలేమని కాదు. నిస్సత్తువ, కడుపు పైభాగంలో ఏదో అసౌకర్యం వంటివి కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే. కొన్ని రకాల జబ్బులు, జన్యువులు, ఆహారం, జీర్ణకోశ వ్యవస్థ, ఇవన్నీ కాలేయానికి కొవ్వు పట్టేలా చేస్తూ ఉంటాయి. దీన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే మద్యంతో సంబంధం లేని జబ్బు అని అంటారు. ఇదో దీర్ఘకాల సమస్య. మన దేశంలో 9% నుంచి 32% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. ఊబకాయం, మధుమేహంతో బాధపడే వారికి దీని ముప్పు ఎక్కువ. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు రసాయనాల కాలుష్యానికి గురవుతున్న వారికి కాలేయంపై కొవ్వు పేరుకునే ముప్పు ఎక్కువని చెబుతారు డాక్టర్లు. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లివర్ డిసీజ్లో అసలు లక్షణాలు ఏమి ఉండవండి. మేము పేషెంట్స్కి బ్లడ్ టెస్ట్ చేసి మీ లివర్ బ్లడ్ టెస్ట్ సరిగ్గా లేవండి అంటే వాళ్ళు ఆశ్చర్యపడతారు. అదేంటి సార్, నాకు సిమ్టమ్స్ ఏం లేవు, నాకు పచ్చకామర్లు లేవు, నేను లివర్ జబ్బులో ఉండే లక్షణాలు ఏమీ లేవు, మీరేమో లివర్ టెస్ట్లు బాగాలేదంటున్నారు, ఫైబ్రోసిస్ ఉందంటున్నారు. ఎర్లీ స్టేజెస్లో ఏం సిమ్టమ్స్ ఉండవండి. అది లేట్ స్టేజెస్ ఫైబ్రోసిస్, సిర్రోసిస్లోనే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. మీరు లేట్ స్టేజ్ సిర్రోసిస్ పేషెంట్స్, లివర్ జబ్బుతో బాధపడే వాళ్ళని చూసి ఉంటారు. కళ్ళు ఏమో బాగా పచ్చగా ఉండి, కడుపు మొత్తం ఉబ్బిపోయి లోపల నీళ్లు ఏర్పడటం, కాళ్ళు వాపు ఉండటం,
కండ కరిగిపోవటం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎర్లీ స్టేజెస్లో ఏమి ఉండవండి. వెరీ రేర్గా కొంతమంది పేషెంట్స్, సార్ నాకు రైట్ సైడ్ లివర్ ఉండే చోట కొంచెం నొప్పిగా ఉంది, మాత్రలు తీసుకునే అంత నొప్పి కాదండి, కాకపోతే కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అంటారు. అదొక్కటే సిమ్టమ్తో వస్తుంటారండి. కొవ్వు పట్టినా అందరికీ కాలేయం దెబ్బతినాలని ఏమీ లేదు. కానీ కాలేయంలో వాపు ప్రక్రియ తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో కాలేయ కణాలు దెబ్బతింటాయి. ఇలాంటి దశను నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ నాష్ అని అంటారు. ఇది ఇక్కడితో ఆగకుండా ముదిరితే కాలేయంలో చెరిగిపోని మచ్చపడవచ్చు, కణజాలం గట్టిపడవచ్చు, తాళ్ల మాదిరిగా అవ్వచ్చు. దీన్నే సిరోసిస్ అంటారు. ఇది మరింత తీవ్రమై కాలేయం విఫలం కావచ్చు, చివరకు క్యాన్సర్కు దారితీయచ్చు. అదృష్టం ఏంటంటే కాలేయం దెబ్బతిన్నా తిరిగి కోలుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలేయానికి తనకు తానే మరమ్మత్తు చేసుకునే శక్తి ఉంది. కాబట్టి ఫ్యాటీ లివర్ వంటి సమస్యల్ని తొలి దశలోనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. ఫ్యాటీ లివర్ను పసిగట్టేందుకు రక్త పరీక్షలు, స్కానింగ్ వంటివి ఉపయోగపడతాయి. ఇవి జబ్బు నిర్ధారణకే కాదు, తీవ్రతను గుర్తించటానికి తోడ్పడతాయి. కాలేయ జబ్బు నాష్గా మారిందో లేదో తెలుసుకోవటానికి కాలేయం నుంచి చిన్న ముక్కను బయటికి తీసి పరీక్షించాల్సి ఉంటుంది. ఇందులో కాలేయ కణజాలం మీద మచ్చ ఏర్పడిందా, వాపు ప్రక్రియ ఆనవాళ్లు కనిపిస్తున్నాయా అనేవి బయటపడతాయి. బ్లడ్ టెస్ట్లు చాలా బేసిక్ అండి. లివర్ బ్లడ్ టెస్ట్ మీరు చూసుంటారు. బిలిరూబిన్, ఎస్జిపిటి, ఎస్జిఓటి, ఆల్బుమిన్, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అని ఉంటాయండి. ఇవి లివరు ఎలా పనిచేస్తుంది కొన్ని ఒక ఐడియా ఇస్తుంది. తర్వాత సర్వసాధారణంగా చేసే ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాము. అది జల్లీ పెట్టి పొట్ట పైన చేసేది. అది లివరు సైజ్ ఎలా ఉంది, పెద్దదిగా ఉందా, ష్రంకెన్గా ఉందా, స్ప్లీన్ ఎలా ఉంది, ఆ బ్లడ్ వెజల్స్ లివర్ లోపలికి వెళ్ళేవి బయటకు వచ్చేవి ఎలా ఉన్నాయని ఒక ఐడియా ఇస్తుంది. మూడోది ఫైబ్రోసిస్, ఫ్యాట్ కంటెంట్ మెజర్ చేసేది మాత్రం ఫైబ్రో స్కాన్ అంటామండి. మీరు చూసే ఉంటారు, ఇది వినే ఉంటారు, చాలా హాస్పిటల్స్లో ఉంది. ఇది అసలు నొప్పే ఉండదు, 10 నిమిషాలు కూడా పట్టదు స్కాను. ప్రోబ్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ లివర్ ఐడెంటిఫై చేసి పెడతాము. వెంబడే ఒక 2 మినిట్స్లో అది 10 రీడింగులు తీసుకొని 2 అంకెలు వస్తాయి ఇందులో. ఫస్ట్ది క్యాప్ రీడింగ్ అంటామండి. ఇది లివర్లో ఎంత కొవ్వు ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది అనేది చెప్తుంది అనమాట. 240 కన్నా ఎక్కువ ఉంటే ఆ రీడింగు ఫ్యాటీ లివర్ ఉన్నట్టు అని. రెండో రీడింగ్ మాత్రం ఒక డెసిమల్ పాయింట్తో ఉండే అంకె ఉంటుందండి. 6.6 కిలోపాస్కల్స్, 5 కిలోపాస్కల్స్ ఇలా నెంబరు. ఇది లివర్ స్టిఫ్నెస్ని మెజర్ చేస్తుంది. హెల్దీగా ఉండే లివరు చాలా సాఫ్ట్గా ఉండాలి. లివర్ కానీ ఏ జబ్బు వల్ల అయినా ఎఫెక్ట్ అయిందనుకోండి, ఆల్కహాల్ వల్ల కానీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్, ఫ్యాటీ లివర్ వల్ల కానీ, ఇంకేమైనా లివర్ జబ్బుల వల్ల అది ముదురుద్ది. అది ముదిరిన తర్వాత గట్టిగా అవుతుంది అన్నమాట. లివర్ కొంచెం బిరుసుగా గట్టిగా అవుద్ది. అదే కానీ ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఆ కండిషన్స్ అన్నీ అలానే కంటిన్యూ అవుతున్నాయి అంటే ఈ ముదిరిన లివర్ బాగా గట్టిపడి సిరోసిస్గా మారిపోద్ది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ని గ్యారంటీగా రివర్స్ చేయగలుగుతామండి. సివియర్ స్కారింగ్ లేదనుకోండి, డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజు, డాక్టర్ దగ్గర ఇంకేమైనా మందులు ఉన్నాయా, ఫ్యాటీ లివర్కి ఇప్పుడు మందులు ఉన్నాయండి, ఇవన్నీ తీసుకోవటం వల్ల డెఫినెట్గా రివర్స్ అవుతుంది. అదే కానీ సిర్రోసిస్ స్టేజ్లో మీరు మా దగ్గరకు వచ్చారు అంటే ఇట్స్ టూ లేట్, వీ కాంట్ రివర్స్ ఇట్. అంత రివర్స్ మాత్రం కాదండి, కానీ ఎర్లీ స్టేజెస్లో ఇట్స్ డెఫినెట్లీ రివర్సబుల్ ఫ్యాటీ లివర్ అనేది. తొలి దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి సరిచేసుకునే అవకాశం ఉంది. వీటిల్లో అన్నిటికన్నా సమర్థమైనవి జీవనశైలి మార్పులే. ముఖ్యంగా బరువు తగ్గించుకోవటం ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీర బరువులో సుమారు 7% తగ్గించుకున్నా చాలు, నాష్ నుంచి బయటపడవచ్చు. అదే కనీసం 10% బరువు తగ్గించుకుంటే కాలేయం గట్టిపడటాన్ని, మచ్చను వెనక్కు మళ్లించుకోవచ్చు. ఇక మంచి పోషకాహారం తీసుకోవాలి. కొవ్వులు, నూనె పదార్థాలు తగ్గించాలి. చేపలు, అవిసె గింజలు, అక్రోట్ల వంటివి తినటం మంచిది. పండ్లు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. దీంతో పురుగు మందుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింకులు, స్పోర్ట్స్ డ్రింకులు, పానీయాల వంటి వాటికి దూరంగా ఉండాలి.
పొగ తాగితే మద్యంతో సంబంధం లేని కాలేయ కొవ్వు సమస్య ముప్పు పెరుగుతుంది. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలేయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కడుపు నిండుగా తిన్నప్పుడు భుక్తాయాసం రావటం, అప్పుడప్పుడు అజీర్తి చేసి పొట్టలో నొప్పి రావటం మనందరికీ అనుభవమే. అయితే కొంతమందికి మాత్రం పొత్తి కడుపులో నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. పొట్టంతా మెలితిప్పినట్లుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పొత్తి కడుపులో నొప్పి వేధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన పొట్ట ఒక సమస్య పుట్ట అని నానుడి. నిజమే, మన పొట్టలో ఉన్నన్ని అవయవాలు ఎక్కడా ఉండవు. దీంతో సహజంగానే మన పొట్టలో సమస్యల తాకిడి కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా పొట్టలో నొప్పి అనేది మనలో చాలా మందికి అనుభవమే. తరచుగా పొట్టలో నొప్పి వచ్చిపోతూ బాధిస్తుంటుంది. పొట్టలో నొప్పి వెనక అజీర్తి మొదలుకొని గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, మలబద్ధకం, అపెండిసైటిస్, ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్లు కారణంగా ఉండొచ్చు. మరి ఇలాంటప్పుడు పొట్టలో నొప్పి నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి? కడుపు నొప్పి నుంచి ఉపశమనం కోసం మనలో చాలామంది సోడా తాగుతుంటారు, వామును నమిలి మింగుతుంటారు, లేదంటే బయట మెడికల్ షాప్లో ఏదైనా టాబ్లెట్స్ తెచ్చి వేసుకుంటూ ఉంటారు. అయితే అన్నిసార్లు వీటి వల్ల పొట్ట నొప్పి తగ్గకపోవచ్చు. గ్యాస్ ట్రబుల్, అజీర్తి మూలంగా కూడా కొన్నిసార్లు పొట్టలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాస్ని తగ్గించే మందుల్ని, యాంటాసిడ్ బిళ్ళల్ని ప్రయత్నించవచ్చు. మలబద్ధకం వల్ల కూడా పొట్టలో నొప్పి రావచ్చు. కాబట్టి సుఖవిరేచన అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి నీటితో పొట్టపై కాపడం పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పిప్పర్మెంట్ టీని తాగడం వల్ల పొట్టలో గ్యాస్ తగ్గే అవకాశం ఉంటుంది. పొట్ట నొప్పి పూర్తిగా తగ్గే వరకు తేలికగా అరిగే ఆహారాల్ని, ముఖ్యంగా ద్రవాహారాల్ని తీసుకోవాలి. ఆహారాన్ని వీలైనన్నిసార్లు ఎక్కువసార్లు తీసుకోవడం, బాగా నమిలి మింగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పొట్టలో ఒత్తిడిని తగ్గిస్తాయి. పొట్టలో కుడివైపు నొప్పి మొదలైనప్పుడు, పొట్టను ముట్టుకుంటే భరించలేనంతగా నొప్పి కలుగుతున్నప్పుడు, వాంతి అవుతున్నట్లుగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. రాత్రంతా మనతోనే ఉన్న వ్యక్తి తెల్లారేసరికి గుండెపోటుతో చనిపోయారు అనగానే విస్తుపోతూ ఉంటాం. అప్పటి వరకు ఆరోగ్యంగా మన ముందు తిరుగాడిన వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో చనిపోతే ఒక పట్టాన నమ్మబుద్ధి కాదు. కానీ గుండెపోటు తీరే వేరు. చెట్టంత మనిషిని ఉన్నట్టుండి కుప్పకూలుస్తుంది. అయితే ఇది హఠాత్ పరిణామం కాదని, పైకేమీ తెలియకుండానే చాలా కాలంగా దీనికి బీజాలు పడుతూ వస్తాయని చెబుతారు డాక్టర్లు. ఈ విషయం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్చరికలేవి లేకుండా ఉన్నట్టుండి అకస్మాత్తుగా గుండెపోటు ముంచుకురావడానికి ప్రధానంగా 4 కారణాలను పేర్కొంటారు డాక్టర్లు. అందులో మొదటిది హై బీపీ. చాలా ఏళ్లుగా హై బీపీ ఉన్నప్పుడు రక్తనాళాలు క్రమంగా దెబ్బతింటూ వస్తుంటాయి. గట్టిపడి సాగే గుణం తగ్గుతుంది. రక్తనాళాల లోపల చిన్న చిన్న చీలికల వంటివి ఏర్పడితే అక్కడ కొవ్వు, కొలెస్ట్రాల్ తేలికగా అంటుకుంటాయి. దీంతో లోపలి మార్గం సన్నబడుతుంది. ఫలితంగా రక్తాన్ని పంప్ చేయడానికి గుండె మరింత బలంగా పనిచేస్తుంది. క్రమంగా ఇది గుండె వైఫల్యం, హఠాత్ గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి ఏటా ఒకసారైనా బీపీ పరీక్ష చేయించుకోవాలి. ఆహార, వ్యాయామ నియమాలతో అదుపులోకి రాకపోతే విధిగా మందులేసుకోవాలి. హఠాత్తుగా గుండెపోటును తెచ్చిపెట్టే వాటిలో అధిక కొలెస్ట్రాల్ 2వ స్థానంలో ఉంటుంది. చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగితే అది రక్తనాళాల గోడల్లో పేరుకుపోవటం మొదలవుతుంది. క్రమంగా అక్కడ పూడికలు ఏర్పడతాయి. ఇది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో రక్తం గడ్డగడితే గుండెపోటు సంభవిస్తుంది. పూడికలు ఏర్పడటం అనేది చాలా నెమ్మదిగా సాగుతూ వస్తుంటుంది. చాలాసార్లు పైకి అంతా బాగున్నట్టే అనిపించినా లోపల అనర్థం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకొని మోతాదులు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఎక్కువగా ఉంటే ఆహార, వ్యాయామ నియమాలతో తగ్గించుకోవాలి. గ్లూకోజ్ మోతాదులు ఒకంత ఎక్కువగా ఉన్నా హఠాత్తుగా గుండెకు ప్రమాదం ముంచుకొస్తుంది. రక్తనాళాల లోపలి పైపొరను గ్లూకోజ్ దెబ్బతీస్తుంది. వాపు ప్రక్రియను ప్రేరేపిస్తుంది. పూడికలు ఏర్పడటాన్ని ప్రోత్సహించి రక్తనాళాలు గట్టిపడేలా చేస్తుంది. అంతేకాదు చెడ్డ కొలెస్ట్రాల్ రక్తపోటు పెరిగేలా చేస్తుంది. కాబట్టి తరచూ గ్లూకోజ్ మోతాదులను పరీక్షించుకోవటం మంచిది. గుండెపోటుకు పొగాకు ఉత్పత్తుల వాడకం అనేది 4వ కారణంగా ఉంటుంది. సిగరెట్లు, చుట్టలు, బీడీలు వంటివి కాల్చినా, ఇతరులు కాల్చినప్పుడు వెలువడే పొగను పీల్చినా ప్రమాదమే. ఇది రక్తనాళాల లోపలి మార్గం సన్నబడేలా చేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తం గడ్డలు ఏర్పడే ముప్పును పెంచుతుంది. కొలెస్ట్రాల్ మోతాదులు ఎక్కువవుతాయి. ఇవన్నీ గుండె, మెదడుకు చేటు కలిగించేవే. కాబట్టి సిగరెట్లు, చుట్టలు, బీడీలు, హుక్కా వంటి వాటికి దూరంగా ఉండాలి. అలవాటుంటే వెంటనే మానేయాలి. ఇంట్లోనూ ఎవరిని పొగ తాగనివ్వకూడదు. ఈ 4 కారణాల విషయంలో అప్రమత్తంగా ఉంటే చాలు. హఠాత్తుగా ముంచుకొచ్చే గుండెపోటును చాలా వరకు నివారించుకోవచ్చు.
గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ట్రిక్ బాధలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ట్రిక్ బాధల మూలంగా తిన్న వెంటనే అజీర్తి, కడుపు ఉబ్బరం, పులితేనుపులు, ఎడతెగని ఆపాన వాయువులతో ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. నలుగురికి చెప్పుకోలేని బాధలు కావడంతో చాలా మంది గ్యాస్ట్రిక్ బాధల మూలంగా ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటారు. అయితే ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. గ్యాస్ట్రిక్ బాధల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం గ్యాస్ట్రిక్ సమస్యలకి యోగిక్ మేనేజ్మెంట్ ద్వారా ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలా, ఏ విధంగా నయం చేసుకోవాలా. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలామందికి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఎక్కువ మందిలో మనకి కనిపిస్తున్నాయి. దీనికి గల కారణం, ప్రధానమైన కారణం అన్నమయ కోశం దెబ్బతినడం, పాడవడం. దానికి గల కారణం సరైనటువంటి ఆహార విధానం తీసుకోకపోవడం, విరుద్ధ ఆహారం తీసుకోవడం, సమయం కాని సమయంలో ఆహారం తీసుకోవడం, బయట ఆహారం ఎక్కువగా సేవించడం, ధూమపానం, ఆల్కహాల్, మసాలా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, బయట ఆహారంలో వివిధమైనటువంటి ఆయిల్స్ వాడుతున్నటువంటి ఆహారాలు తీసుకోవడం, కడుపులో మంట, వికారంగా ఉండడం, ఏ ఆహారం తీసుకున్నా సరే పడకపోవడం, చాలా సెన్సిటివ్ అయిపోవడం, వీటికి తోడుగా స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇవన్నీ కూడా డైజెషన్ సిస్టమ్ మీద చాలా ప్రభావం కలుగజేస్తూ ఉన్నాయి. జీవన పర్యంతం మన యొక్క జీర్ణక్రియ కొన్ని టన్నుల ఆహారాన్ని అది జీర్ణం చేయాలి. కాబట్టి ఉన్నది ఒకటే యంత్రం కాబట్టి ఇది ఆరోగ్యంగా ఉంటేనే ఎటువంటి ఆహారాన్ని సరే జీర్ణం చేసి మరి శరీరంలో ఉన్న అన్ని భాగాలకి శక్తిని పంపించాలి. అంటే ముందు ఈ జీర్ణక్రియ బాగా పనిచేయాలి. మరి ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆసనాలు వెయ్యాలి? ఇందులో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సుప్త మత్యేంద్రాసనం మరియు పూషాణ ముద్ర. ఈ రెండు డైజెషన్ సిస్టమ్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అన్నిటికీ మెడిసిన్ ద్వారానే కాకుండా కొన్ని వ్యాయామాలు, కొన్ని ఆసనాల ద్వారా కూడా సంపూర్ణ సహజమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. అది యోగిక్ మేనేజ్మెంట్ చెప్తుంది. ఇప్పుడు మనం ఈ సుప్త మత్యేంద్రాసనం మరియు పూషాణ ముద్ర ఏ విధంగా చేయాలి అన్నది ఒక్కసారి మనం చేసి చూద్దాం. ముందుగా శవాసన భంగిమకి రావాలి. దండాసనం మీదుగా పాదాలు రెండు స్ట్రైట్గా ఉంచుకొని శవాసన భంగిమకి రావాలి. పాదాలు రెండు జతలో ఉంటాయి, అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ముందుగా ఎడమ కాలును ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క మోకాల దగ్గర ఉంచాలి. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి మోకాలకి కుడి పక్కన ఉంచాలి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమ కాలు యొక్క మోకాలను పట్టుకోవాలి. ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు హెడ్ని లెఫ్ట్ సైడ్ త్రిప్పి ఉంచాలి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమ కాలు యొక్క మోకాలను ఎంత వీలైతే అంత కిందకు వంచే విధంగా చేయాలి. హెడ్ పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, స్పైన్ పూర్తిగా ట్విస్ట్ అయినట్టుగా ఉంటుంది. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు కుడికాల్ని ఎడమ చేతితో రిలీజ్ చేసి కుడికాల్ని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు కుడి చేతిని కూడా రిలీజ్ చేసి ఎడమ కాల్ని కూడా కుడికాలు జతలో తీసుకొని రావాలి. ఇప్పుడు అదేవిధంగా కుడికాలతో చేస్తాం. కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమకాలకి ఎడమ ప్రక్క ఉంచి కుడికాల యొక్క పాదాన్ని ఎడమ మోకాలకి ఎడమ పక్కన ఉంచాలి. ఇప్పుడు ఎడమ చేత్తో కుడికాల యొక్క మోకాలను పట్టుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలను ఫోల్డ్ చేసి కుడి చేత్తో ఎడమ కాల యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు హెడ్ని రైట్ సైడ్ తిప్పి ఉంచాలి. ఇప్పుడు ఎడమ చేత్తో కుడికాల యొక్క మోకాలను ఎంత వీలైతే అంత కింద కానించి ఉంచాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి.
ఇప్పుడు కుడి చేత్తో ఎడంకాలు యొక్క పాదాన్ని రిలీజ్ చేసి ఎడమ కాలుని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఎడమ చేతిని కూడా రిలీజ్ చేసి కుడి కాలుని ఎడంకాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు ప్రశాంతాసనలో కొద్ది సమయం విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు శవాసనం నుంచి బయటకు వచ్చి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాం పూషాను ముద్ర. ఈ ముద్రను వజ్రాసనంలో కానీ, ఈ ముద్రను వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కానీ కూర్చొని కూడా చేయవచ్చు. రెండు అరచేతులు ఆకాశం చూస్తున్న విధంగా ఉంచాలి. మోకాళ్ళ పైన ఉంటాయి, విశ్రాంతిగా ఉంటాయి. ఇప్పుడు ఎడమ చేతి యొక్క బొటన వ్రేలు చివరి భాగానికి ఉంగరపు వేలు మధ్య వ్రేలుని చివర్లు తాకించి ఉంచాలి. కుడి చేతి యొక్క బొటన వ్రేలు చివరి భాగానికి చిటికిన వ్రేలు ఉంగరపు వేలు చివర్ల భాగాన్ని తాకించి ఉంచాలి. వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. అంటే పూరక, కుంభక, రేచక, శూన్యక. ఈ రకంగా నియమాలు నిష్పత్తులను పాటిస్తూ నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడవాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరవాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి ఈ సుప్త మత్యేంద్రాసనం. ఈ ఆసనం మీద మీరు చూసినట్లయితే జీర్ణాశయం మీద పూర్తిగా ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ ఆసనం యొక్క ప్రభావం పొట్ట భాగం పైన జీర్ణాశయం మీద పడి ఈ జీర్ణశక్తిని బాగా పెంచి జీర్ణాశయాన్ని పనిచేయించడంలో ఈ ఆసనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ప్రొద్దున్న ఒక లెఫ్ట్ లెగ్తో లెఫ్ట్ సైడ్ ఒక 5 టైమ్స్, రైట్ లెగ్తో రైట్ సైడ్ ఒక 5 టైమ్స్ చేసినట్లయితే మన జీర్ణాశయం యొక్క శక్తి పొంది మరలా అక్కడ ఉండేటటువంటి అనారోగ్య సమస్యల్ని ఇది పారద్రోలుకునే విధంగా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అదేవిధంగా ఈ పూషాన ముద్ర అనేటటువంటిది మన డైజెషన్ సిస్టమ్ పైన చాలా ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మరి ఇట్లాంటివన్నీ యోగాసనాల ద్వారా, యోగిక్ మేనేజ్మెంట్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందరూ పొంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. గ్యాస్ట్రిక్ బాధల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. క్యాన్సర్ల ముప్పును తప్పించుకునేందుకు రోజువారీ ఆహారంలో ఎర్రటి క్యాప్సికం ఉండేలా చూసుకోండి. క్యాప్సికంలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు లైకోపీన్ అనే రసాయనం సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకాలు క్యాన్సర్ల ముప్పును చాలా వరకు తగ్గిస్తాయి.